हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरम् वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము. ఇందులో వశిష్ఠుల వారు మనకి ఇప్పటి వరకు కూడా జీవన్ముక్త వర్ణనము అనే దాన్ని గురించి తెలియచేస్తూ శ్రీరాముడితో అనేక రకమైనటువంటి తత్వబోధ చేయటం జరిగింది. జీవన్ముక్తుడైనటువంటి వారు ఎలా ఉండాలి, ఏ భావనతో ఏ స్థితిలో ఉంటారు, వారి యొక్క జీవన వ్యవహారం ఎలా ఉంటుంది, శ్రీరాముడు ఎలా ఉండాలి అనేది కూడా మనకి తెలియచేశారు. కావున ఈ విధంగా చెబుతూ, ఓ రాఘవ, అహంకారమును వదిలి ధైర్య బుద్ధి కలిగి ఆకాశము వలె నిర్మలముగా నిర్లేపముగా సర్వవ్యాపకముగా శోభించుచు ఏ విధమైన కళంకమును గ్రహింపక ప్రపంచమున విహరింపుము అని చెప్పి శ్రీరాముడికి తెలియచేశారు. కావున ఓ రాఘవ, ఏమని? అహంకారాన్ని విడిచిపెట్టి ధైర్యమైనటువంటి బుద్ధి కలిగి ఆకాశము వలె, ఎలా అయితే ఆకాశము దేన్ని అంటకుండా నిర్లేపంగా ఉంటుందో ఆ విధంగానే శోభిస్తూ ఈ జగత్తులో విహరించుము అని చెబుతూ, పలువిధ ఆశాపాసముల నుండి విడవబడినటువంటి వాడవై సమస్త వృత్తులందును సమరూపుడువై బాహ్యమున యథాప్రాప్తములకు ప్రస్తుత కార్యములు ఆచరిస్తూ లోకములో విహరించు. కావున జీవన్ముక్తుడు ఈ విధంగానే ఉంటారు. కావున నువ్వు ఈ విధంగానే ఉండు శ్రీరామ అని చెబుతూ అన్ని విధాలైనటువంటి ఆశాపాసముల నుంచి విడువబడినటువంటి వాడివై సమస్త వృత్తులందు సమత్వ స్థితి కలిగి అది వృత్తి ధర్మంగా పాటిస్తూ దాని యందు సమభావన కలుగుతూ బాహ్యమున యథాప్రాప్తంగా ఏది ప్రాప్తమవుతాయో ఆ కార్యాన్ని వర్తమాన కాలాన్ని అనుసరించి ప్రస్తుత కార్యాన్ని ఆచరిస్తూ లోకములో విహరింపు అని చెప్పి వశిష్ఠుల వారు శ్రీరామచంద్ర వారితో తెలియచేశారు. ఇప్పటి నుంచి మనకి తత్వబోధ అనే దాని గురించి చెప్తారు. తత్వం ఎలా ఉంటుందో దాన్ని వివరణిస్తూ, వాస్తవముగా పరమార్థమున జీవునకు బంధము కాని మోక్షము కాని లేవు. ఈ సంసార చక్రము ఇంద్రజాలం వంటిదే అగుచు మిథ్య అయి పరుగుచున్నది అన్నారు. యథార్థానికి వాస్తవానికి జీవుడికి పరమార్థమున అంటే వాస్తవ తత్వంతో యోచిస్తే గనక పరమార్థంలో జీవుడికి బంధము లేదు. బంధము లేదు కనుక మోక్షము లేదు. బంధమున్నవాడికి ముక్తి అవసరం, కానీ బంధమే లేని వారికి మోక్షమే అవసరం లేదు. ఎందుకు బంధము లేదు అన్నారు అంటే, భ్రాంతి తత్వంతో ఉన్నంత వరకే బంధనాల్లో ఉన్నాం. కానీ భ్రాంతి తొలగితే సత్యమేదో అదే ప్రస్ఫుటమవుతుంది.
కావున భ్రాంతి అనేది ఎప్పటికీ నిజం కాదు, సత్యం కాదు, యథార్థం కాదు. కావున ఈ మాయ కూడా నిజం కాదు. ఇదంతా భ్రాంతి అంతే. దీన్నే మాయ అన్నారు. కావున వాస్తవానికి జీవుడికి జీవత్వం అనేది లేదు, దైవత్వమే. కానీ ఆ భ్రాంతి తత్వంతో ఉన్నంత వరకే వాడి జీవుడుగా ఉంటాడు. జీవుడు అనబడతాడు. కావున బంధములో ఉన్నాను అనుకుంటాడు, బంధనాలు పాలవుతాడు. జీవత్వంలో ఉండడమే బంధనాలు పాలవ్వడము. కానీ ఎప్పుడైతే అసలు తాను తానుగా అయిపోతాడో, తన యొక్క వాస్తవ స్థితి ఎరుకవుతుందో, వాడికి బంధనాలే లేవు. ఉన్నాయనుకుంటే ఉన్నాయి, లేదు నేను ఆత్మని, నేను సర్వవ్యాపకమైన చైతన్యము శక్తి ఏదైతే ఉందో అది నేనై ఉన్నాను, నాకు అవధులు లేవు, అద్దులు లేవు, కనుక ఇక్కడ ఉండేటువంటి ఈ తత్వం, ఈ లక్షణాలేవి నాకు వర్తింపవు అని ఎవరైతే తమ యొక్క స్వానుభవంతో గుర్తించి అదే నిశ్చయంతో ఉంటారో వారికి బంధనమే లేదు. మరి బంధనం లేని వారికి మోక్షం యొక్క అవసరం ఏముంది? బంధనం ఉంటేనే, బంధించబడి ఉన్నవాడే విడుదల కోరుకుంటాడు. మోక్షం అంటే విడుదలే. విడుదల కోరుతున్నాము అంటే బంధనాల్లో ఉన్నామని. కానీ ఆత్మతత్వంతో ఉన్నవాడికి, ఆత్మస్థితిలో ఉన్నవాడికి అసలు బంధనమే ఉండదు. సహజ తత్వం ఏదో అదిగానే ఉంటాడు. కావున బంధము లేదు, మోక్షము లేదు. ఈ సంసార చక్రమంతా కూడా ఇంద్రజాలములా ఇదంతా వ్యాపించింది తప్ప ఇది యథార్థం కాదు. దీన్ని మిథ్యని మిథ్యగా చూడగలిగితే, ఈ భ్రాంతిని భ్రాంతిగా తెలుసుకోగలిగితే తాను తానైపోతాడు. తన్ని తాను గుర్తించినా తానుగా స్థితపడతాడు. లేదా జగత్తుని యావత్తుని కూడా మిథ్యాతత్వంగా తెలుసుకోగలిగిన ఉన్నదేమిటనేది ప్రస్ఫుటమవుతుంది. అదే సత్యం. కావున ఓ రాఘవ, ఈ ప్రపంచమంతయు కూడా భ్రాంతి మాత్రమై అజ్ఞానముచే కనపట్టుచున్నదే అవుతుంది. తీవ్ర తపమున అంటే ఎండాకాలంలో బాగా ఎండ ఎక్కువగా ఉన్న సమయములో ఉదితమగు మృగతృష్ణ జలమందువలే దీని యందు సత్యత్వ బుద్ధి కల్పించబడుతుంది. ఏ విధంగా అయితే ఎడారిలో తిరుగుతున్నటువంటి ఆ బాటసారి నీటి కోసం ఆ ఎండకు తపించిపోతూ ఎక్కడ నాకు నీళ్లు దొరుకుతాయా అని ఎంతో విచారంతో వేచి చూసినప్పుడు వారికి దూరంగా అల్లంత దూరంలో నీటి ప్రవాహం ఉన్నట్టుగా భ్రాంతిని కలిగిస్తుంది. ఈ ఎండ తీవ్రత ఇసుక తెన్నెల మీద ఆ యొక్క ఆ కాంతి పడటం వల్ల అలా ప్రతిబింబిస్తుంది. కానీ ఎంత దూరం పరిగెడితే ఆ బాటసారి దాహం తీరుతుందండి? ఎందుకు అంటే అది ఎండమావి, మృగతృష్ణ. అందులో అసలు నీరే లేదు, అది నదే కాదు, నీటి ప్రవాహమే లేదు. కానీ నీరు ప్రవహిస్తున్నటువంటి భ్రాంతిని కలిగిస్తుంది. అది తెలియనంత వరకు కూడా ఆ బాటసారి పరుగులు పెట్టి పెట్టి అలసిపోతాడు, ఉన్న శక్తిని కూడా కోల్పోతాడు. కానీ ఎప్పుడైతే అది మృగతృష్ణ, అందులో నీళ్లుండవు, దాని వెంట పరుగులు పెట్టడం అనేది వృధా క్రియ అని ఎవడైతే గుర్తిస్తాడో వాడు దాని వైపు వెళ్ళడు. యథార్థంగా నీటి వనరులు ఎక్కడున్నాయో దానికోసం, వయాసస్సుల కోసం ఎదుగుతాడు. అలా తన శక్తిని జాగృతం చేసుకుంటాడు. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన విషయంలో కూడా సాధకుడు ఇటువంటి జాగ్రత్తను వహించాలి. ఈ భౌతికములో ఉన్నవన్నీ కూడా మృగతృష్ణలే, ఈ వయాసిస్సులు కాదు. కావున ఎండమావునివన్నీ. ఇందులో సుఖం ఉంది, సంతోషం ఉంది, భోగాలున్నాయి, భాగ్యాలున్నాయి అన్నట్టుగా మనం భ్రమపడతాం. ఇవన్నీ నిజమనేటువంటి భ్రాంతిలో ఉంటాం, శాశ్వతం అనుకుంటాం. ఈ బంధాలన్నీ ఎప్పుడు ఉంటాయనుకుంటాం. నావని నమ్మినవన్నీ కూడా ఎప్పుడు నాతో ఉంటాయి, నేనుంటాను, నేనైనా ఈ దేహము ఉంటుంది అనేటువంటిదంతా కూడా భ్రాంతి. ఇలా నమ్మి ఉన్నంత వరకు మనం ఎండమావిలో నీరు త్రాగటానికి పరుగు పెట్టే బాటసారి వంటి వాళ్ళని. కానీ ఎప్పుడైతే వీటి యొక్క వాస్తవ తత్వాన్ని గుర్తించి అంగీకరిస్తామో, ఇవి వాస్తవం కాదు, కనపడతాయి కానీ ఇవి సత్యం కాదు, ఇవి నాశనత్వంతో కూడుకున్నటువంటివి, ఇందులో వాస్తవానికి సుఖము లేదు, భోగము లేదు, సంతోషము లేదు. కావున ఎప్పుడు ఏదో రకమైన పరితాపాన్ని కలిగిస్తూ ఉంటాయి. కనుక వాస్తవమైన ఆనందం వీటిలో వెతికినా దొరకదు.
అనేటి తత్వం ఎప్పుడైతే నువ్వు గుర్తించి వెనుదిరుగుతావో, అంటే ఎండమావ వెంట పరిగెట్టకుండా ఎవడైతే నిలబడతాడో, వారు వెతికితే తప్పకుండా వయస్సు దొరుకుతుంది ఎక్కడో చోట. ఎడారుల్లో అక్కడక్కడ ఉండే నీటి వనరులనే వయాసిస్సులంటారు. అలా అని ఎప్పుడైతే ఇదంతా ఎండమావులని తెలుసుకుంటాడో, మరి ఎక్కడెక్కడా లేనిది ఎక్కడుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు తప్పకుండా వారి మనసు అంతరము లోపలికి వెళ్తుంది. లోపలికి వెతుక్కుంటాం. ఆ లోపల సుఖం అనేది, ఆనందం అనేది ఎక్కడుంది అనేది వెతుక్కోవడం ప్రారంభించినప్పుడు మన యొక్క వాస్తవమైన యథార్థ స్థితి ఏమిటనేది అనుభూతికొస్తుంది. దీన్ని వదిలితే అది దొరుకుతుంది. దీని వెంట పరుగులు పెట్టడం ఆపితేనే అది లభ్యమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కావున ఏ కాలమందును బద్ధము కానిదై ఏకరూపమై సర్వవ్యాపకమైనటువంటి ఆత్మకు బంధం అనేదే లేదు. బంధం ఎట్లుండగలదు? బంధమే లేనప్పుడు ఇంక మోక్షం ఏమిటి అని ప్రశ్నించారు వశిష్ఠుల వారు. కావున ఆ ఆత్మకు ఎక్కడా కూడా బద్ధతే లేదు. అది ఉన్నది ఒక్కటే ఏకం. సర్వము వ్యాపించి ఉన్నది. దాన్ని ఇంకా ఎవరు బంధిస్తారు? అది లేని చోటు లేదు. అంతటా నిండిపోయింది. అదే వ్యాపకమైంది. పైన, కింద, పక్కల, అన్ని దిశల, ఎల్లెడల అది లేని చోటంటూ విశ్వమంతా విశ్వాతీతమైనది ఆ తత్వం. ఈ విశ్వం కూడా అందులో అంతర్భూతమే. ఇంకా ఎన్ని విశ్వాలున్నాయో తెలియదు. దాని గురించి ఎవ్వరికీ పూర్తిగా అయితే మాత్రం తెలీదు. కానీ ఇంత తెలిసిన అవగాహన కలిగితే తప్పకుండా అది మనకి గ్రహింపవుతుంది. ఎందుకంటే దాహం వేసిన వాడికి వారి దాహం తీరటానికి వలసిన నీరే అవసరం. గోదావరి నీరు ఉంది. అది అక్కడ పరుగులు పెడుతూ ఉంటుంది. నీకు దాహం వేస్తే దాంట్లోంచి నీవు ఒక గరిటె నీళ్ళు లేదా ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని తాగితే నీ దాహం తీరుతుంది. గోదావరి నీరు యొక్క రుచి తెలుస్తుంది. ఇంత గోదావరి ఉంది కదా అని మొత్తం అవపాసన పట్టలే ఎవ్వరం. అయినా ఇన్ని తాగినా గోదావరి నీరు ఇలా ఉంటుందని చెప్పగలుగుతాం. ఆత్మతత్వం కూడా అట్టిది. దాన్ని పూర్తిగా అనుభవించడం అనేది ఎవ్వరికీ సాధ్యం. వ్యక్తిగా ఎవ్వరికీ సాధ్యం కాదు. శక్తిగా తాను కూడా అదే శక్తిగా మారి దాంట్లో అంతర్లీనం అయిపోతేనే, అదిగా అయిపోతే ఇంత తెలిసినా అది అంతా తెలిసినట్టే. ఎలా అయితే ఒక నీటి బిందువు ఆ సముద్రంలో పడి నేను మహాసముద్రాన్ని అనగలుగుతుంది. ఒక వాన చినుకు. అది వాన చినుకుగా ఉన్నంత వరకు అది చాలా చిన్నది. ఒక నీటి బొట్టు. కానీ అది సరాసరి సముద్రములో పడిందనుకోండి ఆ నీటి బొట్టు. ఏమవుతుంది? అది పడి తాకగానే ఆ సముద్రములో లయమైపోతుంది, కలిసిపోతుంది. కలవగానే ఆ నీటి బొట్టుకి ఏమి అర్హత వస్తుంది? నేను మహాసముద్రాన్ని అనే అర్హత వస్తుంది. ఇదేనండి అనంతమైన తత్వం. ఆత్మ యొక్క అనుభూతి. కావున ఎంతవరకైతే మనము ప్రత్యేకమైన భావనతో ఉంటాము, పరిమితమైన తత్వంతో ఉంటాము, అంతవరకు ఎప్పటికీ దైవత్వం అనేది అనుభవానికి రాదు. ఈ పరిమిత తత్వాన్ని ఎప్పుడైతే ఈ గీత చెరిపేస్తావో అప్పుడే మనకి అపరిమిత తత్వమైనటువంటి ఆ తత్వంలో ఇంతగా ఉన్నటువంటి నీటి బొట్టు ఎలా లయమైందో అలా నిన్ను నువ్వు అర్పణ చేసుకోగలిగితే అప్పుడే నీకు పూర్తి అయినటువంటి ఆ మహాసముద్రం అని ఆ నీటి బొట్టు ఎలా అనేసిందో అలానే నీకు అనంతమైనటువంటి ఆత్మ ఏదైతుందో అది నేనై ఉన్నాను ఆ అనుభవాన్ని పొందగలుగుతాం. కానీ ఒక్కసారి సముద్రములోనికి కలిసిపోయిన నీటి బొట్టు మళ్ళీ అదే బొట్టుగా అయితే తిరిగి రాదండి. అందు లయమైపోయిన తర్వాత అది పుట్టదు, ఇంక మళ్ళీ తిరిగి రాదు. అదే జన్మరాహిత్యం. ఎవరి యొక్క మనస్సు అయితే ఈ విధముగా కరిగి పూర్తిగా లయమై అందు అర్పణమైపోతుందో అదిగా మళ్ళీ రాదండి. అంటే వారికి అట్టి వాడికి జీవత్వం నాశనమైపోతుంది. జీవత్వం లేని వాడికి జన్మ పరంపరలు లేవు. అందుకే జన్మరాహిత్య స్థితి అన్నారు దాన్ని. కావున అలా లయత్వాన్ని పొందాలంటే దాని తత్వాన్ని అందుకోవాలి. నీటిలో కలవాలంటే నీరుగానే అవ్వాలి. ఇలా మనము తెలుసుకోగలిగితే
ఆత్మానుభూతిని పొందాలంటే ఆత్మతత్వాన్ని అనుభవించగలిగి ఉండాలి. ఆత్మగా అవ్వాలి. కావున బంధమే లేనటువంటి ఆత్మకి మోక్షం ఎందుకు అని అడిగారు. మోక్షం కావాలి అని మనం అడిగామంటే బంధనాల్లో ఉన్నాము అని మనం ఒప్పుకున్నట్టే. అంటే ఎలా ఉన్నట్టు? జీవుడుగా ఉన్నట్టు. ఎవరిని ప్రశ్నించినా ఈ ఆధ్యాత్మిక సాధనలు చేయటానికి కారణం ఏమిటి అంటే చాలా వరకు చెప్పేటువంటి సమాధానం ముక్తి కొరకు అని చెప్తాం. కానీ ముక్తి కొరకు అంటే అర్థం ఏంటి? నేను బంధింపబడి ఉన్నాను. ఇందు నుంచి బయటకు పడడానికి మార్గాన్ని అన్వేషిస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను అని అర్థం. కానీ ఎవరైతే మోక్ష భాగులై ఉంటారో, ముక్తిలోనే ఉంటారో, అంటే ఆత్మస్థితి యొక్క అనుభవంలోనే ఉంటారో, అన్యమైనటువంటి మానసిక స్థితి లేని వారిగా ఉంటారో, వారు కోరవలసినటువంటిది మోక్షం కూడా కాదు. ముక్తిని కూడా ఏ కోరిక ఉండదు. ముక్తి కావాలనే కాంక్ష కూడా ఉండదు. వారు అచ్చోటనే ఉంటారు. ఈ కావున ఈ విశాలమైనటువంటి సంసార భ్రాంతి తత్వజ్ఞానము లేమిచే జనిస్తుంది. తత్వజ్ఞానముచే అది రజ్జువునందు సర్పబుద్ధి వలె క్షయించిపోతుంది. అసలు ఈ విశాల జగత్తంతా ఎందుకు పుడుతుంది? వచ్చి ఇంతగా ఎందుకు ఇది నిలదొక్కుని ఇంత బలంగా తయారవుతుంది అంటే మనుజుడికి ఎందుకు ఇది యథార్థమును తోస్తుంది, ఇదే సత్యమనే భ్రమను కల్పిస్తుంది అంటే తత్వజ్ఞానము లేకపోవడం వల్లే. వాస్తవాన్ని వాస్తవంగా చూడగలిగే ధైర్యం లేకపోవడం వల్లే. ఈ తత్వజ్ఞానం లేకపోవడం వల్లే ఎలా కల్పించబడింది ఇది? తాడులో పామును చూసినట్టుగానే, ఆ పామే నిజమని నమ్మినట్టుగాని, భగవంతునిలో ఆత్మలోనే ఈ జగత్తుని చూస్తూ జగత్తే సత్యం. దీనికి ఆధారమైన తాడిని గమనించినట్టుగా దీనికి ఆధారమైన దైవత్వాన్ని, ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని గుర్తించకుండా కనిపిస్తున్నటువంటి ఈ పాము లాంటి ఈ జగత్తుని సత్యమనే నమ్మకంతో ఉన్నాం, విశ్వాసంతో ఉన్నాం. ఇదే సంసారం. సంసారం అంటే ఏమీ లేదు. లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమించడమే సంసారంలో పడిపోవడం. లేని దాన్ని లేనట్టుగా చూడగలిగితే, ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుభవించగలిగితే వారు మోక్షాన్ని పొందినట్టే. వారు జీవన్ముక్తులే. ఇదే గ్రహించుకోవాలి. ఇక్కడ మనం చేసేదల్లా ఇక్కడ అంతా కూడా వ్యతిరేక ధర్మంలో ఉన్నాం. లేని దాన్ని ఉన్నట్టుగాను, ఉన్నదాన్ని లేనట్టుగాను అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. ఇదే మాయ, ఇదే సంసారం. దీన్ని మళ్ళీ తిరగేసి మన భావాన్ని మార్చుకుని, దృష్టిని మార్చుకుని ఎక్కడికి ఏది చేర్చాలో అక్కడ చేర్చాలి. లేని దాన్ని లేనట్టు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా వీక్షించగలిగే తత్వాన్ని అందుకోగలిగితే వాడు జీవన్ముక్తత్వాన్ని పొందినట్టే. కావున ఓ రామచంద్ర, నీవిప్పుడు సూక్ష్మ బుద్ధిచే ఆత్మతత్వమును ఎరింగగలిగితివి. చక్కగా అవగాహన చేసుకోగలిగాం. ఈ తత్వ విచారణ వల్ల ఈ సూక్ష్మ బుద్ధి చేత ఈ ఆత్మతత్వము యొక్క అనుభూతి, అవగాహన రావాలి అంటే తప్పకుండా బుద్ధి నిశితం కావాలి. బుద్ధికి తత్వజ్ఞానం తెలియాలి, వివేకం ఉండాలి. ఆ వివేకాన్ని మేల్కొల్పుకోవడం కోసమే తత్వజ్ఞానం అవసరం. ఈ తత్వజ్ఞానాన్ని పొందడం కొరకే సాధుజన సాంగత్యము, సత్శాస్త్ర పఠనము చెయ్యాలి. ఇది చేస్తేనే తత్వజ్ఞానం వస్తుంది. తత్వజ్ఞానం ద్వారానే బుద్ధి మేలుకుంటుంది, ప్రజ్ఞావంతమవుతుంది, సూక్ష్మతను పొందుతుంది. అటువంటి బుద్ధి చే మాత్రమే ఆత్మతత్వాన్ని అనుభవించగలరు. కావున ఓ రామా, నీ వట్టి స్థితిని పొందితివి. మరియు అహంకార రహితుడు వైతివి. నీలో ఎక్కడ అహంకారము లేదు, దేహ అభిమానము లేదు. కావున నీవిక ఆకాశము వలె నిర్మలవై చెన్నుందుము. కావు నిర్లేపంగా ఉండు రామా అని చెబుతూ, ఓ రామచంద్ర, నీవు సాక్షి అయినటువంటి ఆత్మవు. కావున ఇక అసద్రూపులైనటువంటి ఈ మిత్రులు, బంధువులు, ఇటువంటి వారందరిని గుర్చిన సమస్త వాసన్ని లెస్సగా విడిచిపెట్టి పారద్రోలు. అసద్రూపులకు వారిని గురించిన భావన ఎందుకు అంటే వాస్తవంగా లేరు వాళ్ళు. ఎందుకు లేరు? ఈ మిత్రులు, బంధువులు, సఖులు, నీకు నీకు ఈ యొక్క జీవన విధానములో బాంధవ్యం కలిగినటువంటి సభ్యులు, ఇదంతా కూడా ఎక్కడా అంటే లేనటువంటి జగత్తులోని వీరినందరినీ చూస్తున్నాం.
శాశ్వతం కానటువంటి అసద్రూపమైనటువంటి ఈ జగత్తులోనే నీకు ఇన్ని బంధనాలు. వీడు మిత్రుడు అంటున్నావు, వీడు శత్రువు అంటున్నావు, వీడు బంధువు అంటున్నావు, ఇలా ఇవన్నీ కూడా కల్పించుకుంటున్నావు. కానీ కలలో కనిపించినటువంటి బంధము ఎంత స్థిరమో అదే విధముగా ఇప్పుడు నువ్వు అనుకునేటువంటి ఈ దృశ్య జగత్తులో కనిపించే బంధనాలు కాదు, ఇతరత్ర ఏ వస్తువులైనా ఏ విషయాలైనా కలలో వంటివి. కలలో కనిపించిన కళ ఎప్పుడైతే చెదిరిపోయిందో అప్పుడే మాయమైపోతాయి. అలాగే ఈ దృశ్య జగత్తులో ఇంతకాలము నమ్మి ఉన్నవి ఏవైనా సరే ఎప్పుడైతే నీకు జాగృతావస్థ వస్తుందో, ఎప్పుడైతే తత్వజ్ఞానం మేలుకుంటుందో వెంటనే ఇవన్నీ కూడా సమసిపోతాయి, లేనట్టుగా అయిపోతాయి. ఎందుకంటే అవి లేనివే. కళలో ఎందుకు మాయమైపోతాయండి లేనట్టుగా అంటే కళ అంటేనే కళ్ళ. కావున అవి మాయమైపోవడంలో లేకుండా అయిపోవడంలో ఎవ్వరూ ఆశ్చర్యపోం. కానీ మరి దృశ్య జగత్తులో ఇది కూడా స్వప్నమే, దీర్ఘ స్వప్నం. కావున ఇందున్నవి కూడా అటువంటివి. అవి ఎలా అయితే లేకుండా అయిపోతాయో ఇవి కూడా అంతే. కానీ ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంటే వాటిల్లో ఉండగానే ఎవడైతే వీటిని గుర్తిస్తాడో, వాటిని గమనిస్తాడో, గుర్తించి వాటి నుంచి వైదొలుగుతాడో వాడే యథార్థ జ్ఞాని. కావున అవి తొలగిపోవటం కాదు, అవన్నీ ఉండగానే ఎవరికి వాళ్ళగానే తొలగాలి. తన్ని తాను తెలుసుకుని తన యొక్క స్థితిని తాను కాపాడుకుంటూ తానుగా అయిపోవాలి. ఎలా అయితే పాలల్లో అంతా కలిసిపోయినటువంటి వెన్న కొన్ని ప్రక్రియల ద్వారా వేరుపడుతుంది. పాలల్లో వెన్న ఉంది కానీ అది ఇప్పటికి మనకి కనిపించదు, కానీ అది ఉండటం సత్యం. తను ప్రాక్టికల్ గా చేస్తే దాంట్లోంచి వెన్నని నువ్వు ఇప్పుడే పొందొచ్చు, కానీ ఏం చేయాలో అది చెయ్యాలి. అలాగే ఈ కనిపించే దృశ్య జగత్తునంతట్లోనూ కూడా కనిపించిన దైవత్వం, బ్రహ్మతత్వం నిండి నిపుణీకృతమై ఉన్నది. దాని ఆధారంగానే అదే దాంట్లో ఉండేటువంటి సార పదార్థం. పాలల్లో ఉన్న సారమంతా మనం ఎలా తీస్తాం, దాన్ని సారముని వెన్న అంటాం. కానీ దానిగా వేరుపరచాలి అంటే కొన్ని ప్రక్రియలు అవసరం. అంటే పాలు కాయడము, చల్లార పెట్టడము, తోడు పెట్టడము, కొంతవరకు వేచి ఉండడము, తదుపరి మరలా దాన్ని చిలకడము, తదనంతరము మరలా కొంతవరకు వాటి మీద కొద్ది నీరు చల్లి కొంతవరకు వేచి ఉంటే అందులో ఉన్న సార పదార్థం అంతా కూడా విడిపడుతుంది దానంతటదే ఈ ప్రక్రియ ద్వారా. మరి ఇంతకు ముందు కనిపించినటువంటి ఈ వెన్న పాలల్లో ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాన్ని నువ్వు ఎలా చేయాలో అలా చేసినప్పుడు దాంట్లో ఉన్న సార పదార్థం అంతా తానుగా విడివడుతూ ఉంటుంది. ఒక్కసారి విడివడిపోయిన తర్వాత మరలా అది అందులో కలవదండి. వెన్న ముద్దగా మారిపోయిందండి. మారిపోయిన వెన్న ముద్దను మళ్ళీ పాలల్లో కలుపుదామంటే అవ్వదండి, అది తేలుతూ ఉంటుంది. అంతవరకు కలిసిపోయింది, ఇప్పుడు ఒక ముద్దగా అయ్యి అది తేలుతూ ఉంటుంది. అదే సార పదార్థం అండి. అలాగే విశ్వమంతా, అలాగే నేనని నమ్ముతున్నటువంటి ఈ దేహం అంతా నిండిపోయినటువంటి శక్తి తత్వం, సార పదార్థం ఏదైతే ఉందో అదే ఆత్మ, అదే భగవంతుడు. దాని కొరకు మనము ఏమేమి సాధనా క్రమాల్లో ఎలా ఉండాలో అలా చేయగలిగితే, ఆ తత్వజ్ఞానాన్ని పొందగలిగితే, ఆ బుద్ధి విచక్షణ పొందగలిగితే తద్వారా ఈ లేని జగత్తును లేనుగా విడవగలుగుతాము, లేని దానిగా ఉన్న తత్వం ఏదో దాన్ని ఉన్నట్టుగా అనుభవించగలుగుతాం. కావున ఈ విధంగా మనము ఈ జగత్తంతటికి కూడా ఆధారమైనటువంటి మూలమైనటువంటి యథార్థమైన శక్తితత్వం ఏమైతే ఉందో దానిగానే అనుభవించాలి, పొందాలి. అదే విధంగా దేహాలయములో ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వాన్ని కూడా అందుకోవాలి, అదిగా అయిపోవాలి. అందుకోవడానికి ఇంకొకడు ఎవడో వచ్చి ఇంకో దాన్ని అందుకోవడానికి ఇద్దరు లేరండి ఇక్కడ. జీవుడు దేవుడు అని ఇద్దరు లేనే లేరు. జీవుడు తన యొక్క అంటే మాయకు లోనైనటువంటి భ్రాంతికి లోనైనటువంటి ఆత్మే జీవుడవుతాడు. భ్రాంతి తొలగిపోయిన జీవుడే దేవుడవుతాడు.
అంతే తప్ప ఇక్కడ రెండు పక్షుల్లా ఇద్దరున్నారు అనుకుంటానికి లేదండి. ఒకే నాణానికి రెండు బొమ్మ వరుసు, నాణ్యం ఒక్కటే. అలాగే దైవత్వము జీవత్వం అనేది కూడా ఒకే తత్వం. ఇటువైపు వస్తే జీవత్వం, అటువైపు వెళ్తే దైవత్వం. కావున ఈ విధంగా ఈ జీవత్వాన్ని వదిలిగొట్టుకుని దైవత్వాన్ని అందుకోవాలంటే ఎటువంటి ప్రక్రియ నడవాలి, ఏ స్థితిని మనం తెచ్చుకోవాలి అనేది సాధన. ఈ సాధనలో మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి విధానములోనే మనం తరుచుకోవాలి. ఎలా అయితే మజ్జిగని చిలుకుతున్నామో అలాగ దీన్ని తరుచుకోవాలి. తరుచుకుంటే సార పదార్థం విడివడిపోతుందండి. అంటే అసలైన ఆత్మతత్వం అదే వెన్నముద్ద. మనకి భాగవతంలో చెప్తారు, శ్రీకృష్ణుడికి వెన్నముద్ద అంటే చాలా ఇష్టము అని. అంటే మనం అనుకుంటాము పాలల్లో ఉన్న వెన్న ఆయన ఇష్టపడేవారు కనుక ఆయనకు అందరూ గోపికలందరూ తీసుకెళ్లి వెన్న పెడుతూ ఉండేవారట. వారు ఇష్టపూర్వకంగానే ఆయనకు అందిస్తూ ఉండేవారు. కానీ బయటకు మాత్రము మా ఇంటిలోకి వచ్చి మా వెన్నని అపహరిస్తున్నాడు ఆయన అని యశోదకి చెబుతూ ఉండేవారు. వాస్తవానికి ఆయన అపహరించలేదు. వారే తీసుకెళ్లి నివేదన చేస్తుండేవారు. మా వెన్న తిను, మా వెన్న తిను, మా వెన్న ముద్ద ఆరగించు అనట. కానీ ఇందులో కూడా ఎంతో అంతరార్థం ఉంటుందండి. ఈ గోపికే జీవుడు. కావున గోపిక అంటే గోప్యంగా ఎవరైతే ఆ పరమాత్మ కొరకు సాధన చేస్తూ ఉంటారో రహస్యంగా, ఎందుకంటే భగవంతుణ్ణి కలవడానికి ఎప్పటికప్పుడు తహతహలాడుతూ ఉండాలి. గోపికలందరూ కూడా బృందావనములో అక్కడ చేరడానికి వారు రోజంతా వేచి ఉండేవారట. తమ ఇండ్లలో పనులన్నీ చక్కబెట్టేసుకుని ఎవ్వరికీ కూడా ఏ లోటు లేకుండా అన్ని చక్కదిద్దేసి ఎప్పుడు వెళ్ళిపోదామా అనేటట్టుగా భగవంతునితో ఉండడం కొరకు అలాంటి విరహాన్ని అనుభవిస్తూ ఉండేవారట. తమ భావాన్నంతటినీ కూడా వాళ్ళందరూ కూడా లోపల దాచుకుంటూ గోప్యంగా ఉంచుకునేవారు. ఈ విధంగా ఎవరైతే భగవంతుని కొరకు ఆరాట పడతారో వారందరూ గోపికలే. ఈ తత్వం రావాలండి. ఇక్కడ గోపికే జీవుడు. ఈ జీవుడికి భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి తహతహల పుట్టాలి. ఎప్పుడు ఆ యొక్క భగవంతుని యొక్క సన్నిధానానికి వెళ్ళిపోతానా, ఆయన యొక్క స్పర్శను అనుభవిస్తానా. ఎందుకంటే ఎంత మాత్రపు అనుభూతి అయినా మహదానందమే. అక్కడ ఎన్నో రకాలైనటువంటి దృశ్యాలతోటి వర్ణిస్తారు. ఆ యొక్క బృందావనములో వారందరూ ఆటలాడినట్టుగా, అందరికీ కూడా అందరి గోపికలుగా అన్ని కృష్ణులుగా కనిపిస్తున్నట్టుగా, వారి కనిపెడకపోతే ఎంతో తాపాన్ని అనుభవించినట్టుగా, వారి అడుగులు వెతుక్కుని అడుగులో అడుగులు వేసుకుంటూ వెళుతున్నట్టుగా, ఇలా మనకి ఎన్నో సన్నివేశాలు వర్ణిస్తారు. ఇదంతా మనం కథామృతం కథగానే తెలుసుకుంటున్నాం. కానీ ఇదంతా ఎక్కడ పుట్టాలి? అంతరములో పుట్టాలి గోపిక. కనుక ప్రతి వాడు ఇక్కడ స్త్రీ పురుష భేదము లేదు. ఎవరి యొక్క జీవుడైతే మనస్సు అయితే పరమాత్మ యొక్క పరిష్వంగం కొరకు ఆరాటపడుతుందో వాళ్ళందరూ గోపికలే. ఈ గోపిక తత్వాన్ని అనుభవించాలి, తెచ్చుకోవాలి ప్రేమతో, ప్రియత్వ భావన చేత. ఇది మీరు సగుణారాధన నిర్గుణారాధన అనేటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. ఎక్కడైనా సరే పరమాత్మ కొరకు పడే ఆరాటం మనసుకు కలిగితేనే అది ఉత్తమోత్తమైనటువంటి భక్తి అవుతుంది, జ్ఞానం అవుతుంది. అది జ్ఞానమైన భక్తి అయినా ఒక్కటే. కనుక అంతరములో కలిగింది, అంతరములో ఉన్న భగవంతుడైన ఆత్మదేవుణ్ణి వెతుక్కుంటాడు. అదే బయట ఉన్నాడు అనుకున్నారు సగుణారాధనలో, అప్పుడు కూడా భగవంతుని కొరకే ఆరాటపడుతుంది. ఆ మనసే ఆరాటపడుతుంది. చివరికి ఆరాటపడి చివరికి అది లోపలికే పోతుంది, భగవంతుని యొక్క సన్నిధానానికి పోతుంది. ఈ విధముగా గమనించుకుని ప్రతి ఒక్కరూ కూడా గోపికత్వాన్ని అందుకోవాలి. స్వార్థరహితమైన ప్రేమను పెంచుకోవాలి భగవంతుని యందు. ఏ కాంక్షలు లేనటువంటి ప్రేమను పెంచుకోవాలి భగవంతుని యందు. ఇలా ఎవరైతే ఆరాట పడతారో వాళ్ళు తప్పకుండా పరమాత్మ యొక్క సన్నిధానాన్ని పొందగలుగుతారు.
ఆయనకు స్పర్శానుభూతిని అనుభవించగలుగుతారు. ఆ దైవత్వం యొక్క స్పర్శను అనుభవించగలుగుతారు. ఇంతకీ ఈ గోపికల యొక్క ఏదైతే ఉందో వారి దగ్గరున్న వెన్న ముద్దే వారి యొక్క ఆత్మ. కనుక ఆత్మ అనేది అది పూర్తిగా తమలో ఉన్న సారం ఏదైతే ఉందో, ఆ సారాన్ని చక్కగా దాన్ని ఎంతో పవిత్రం చేసి, ఎందుకంటే ఇంత దేహంలో కూడా అన్నిటిలోంచి కూడా విడివడి మొత్తం ఇంద్రియాల మదనం అయిపోయింది. వాయు మదనం అయిపోతుంది. అన్నింటిలోంచి కూడా ఎలా అయితే ఆ పాలల్లో ఉన్నటువంటి వెన్నని బయటకు తీసామో, అదే విధముగా ఈ దేహాలయంలో ఉన్నటువంటి ఆత్మను పరిశుద్ధంగా, ఎందుకంటే వెన్నకున్న లక్షణం ఏమిటి? మృదువుగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, మంచి సువాసనతో పరిమళంగా ఉంటుంది. ఇన్ని ఉత్తమ లక్షణాలున్నాయి. అందుకే వెన్న ముద్దతో పోల్చారు. అంటే ఆ గోపికలు ఎలా అయితే భగవంతుడికి వెన్న సమర్పణ చేస్తూ ఉండేవారో, అలా ఎవరికి వాళ్ళని ఈ గోపికలుగా తమ ఆత్మని, అంటే ఆ జీవుణ్ణి ఆ వెన్న ముద్దగా మార్చి, తమలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని పరిపూర్ణంగా అది పవిత్రం చేసి, ఆ యొక్క దైవానికి అర్పణ చేయగలిగితే ఆయన ఎంతో ప్రేమగా స్వీకరిస్తారు. ప్రసాదంగా నువ్వు మారగలిగితే, నిన్ను నువ్వు సమర్పణ చేసుకోగలిగితే, నిన్ను నువ్వే ఒక వెన్నముద్దగా చేసుకోగలిగి ఉండాలి. కనుక ఆ జీవుడే వెన్నముద్దగా అయిపోవాలి. అంటే ఏంటి? అంత పరిమళంగా అయిపోవాలి. అంత సున్నితంగా, అంత సూక్ష్మంగా, అంత మృదువుగా ఎప్పుడైతే మారతావో భగవంతుడు చక్కగా ఆస్వాదిస్తాడు. అంటే ఆత్మదేవుడైనా, ఎక్కడ తత్వమైనా అటువంటి వాడిని తన వైపుకి ఆకర్షణ, తన వైపుకి లాక్కుంటాడు భగవంతుడు. వాడెప్పుడు ఊర్ధ్వంగానే ప్రయాణం అవుతూ ఉంటాడు. ఎవరో తమని పట్టి పిలుస్తున్నట్టుగానే మునుముందుకు వెళుతుంటాడు. ఇదంతా కూడా యోగాభ్యాసం చేసే వారికి అనుభవం ఉంటుంది. జ్ఞానతత్వంలో ఉన్న వారికి అనుభవం ఉంటుంది. భక్తి తత్వం చేసిన వారికి కూడా అనుభవం ఉంటుంది. కానీ ఉండవలసిందల్లా తమ మనసుని తాము పవిత్రం చేసి, సారవంతం చేసి, ఉన్న సారాన్నంతా ఏకం చేసి, దాన్ని పరిమళం చేసి పరమాత్మకు అర్పణ చేయటం అనేది కావాలి. ఆ మనస్సుని అలా ఎవడైతే తయారు చేస్తారో వారందరూ కూడా పరమాత్మ యొక్క పరిష్వంగంలోకి వెళ్ళగలుగుతారు అని చెప్పి ఇక్కడ మనం గ్రహించుకోవాలి. కావున అలా మనం వేరు చేసే తత్వాన్ని అందుకోవాలి అని చెబుతూ, భోగములు, బంధువులు, జగత్ పదార్థములు, శుభాశుభ కర్మలు వీనితో ఆత్మకు ఏ సంబంధమును లేదు. అట్టిచో వాని గురించి నీవేను దుఃఖిస్తున్నావు? వ్యవహారానికి వస్తే మనం నిత్య జీవితములు ఇవన్నీ అనుభవిస్తాం. ఈ భోగాలు, బంధువులు, జగత్ పదార్థాలు, శుభకర్మలు, అశుభ కర్మలు ఇవన్నీ ఉంటాయి. చుట్టూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడుంటాయి? ఇవన్నీ ఎందులోవి? అంటే లేని జగత్తులో ఇవన్నీ. మాయా జగత్తులో ఇవన్నీ కూడా. కనుక లేనటువంటి వాటిని లేనటువంటి వాటిగా నువ్వు నిర్ణయం చేసుకోగలిగితే, నిశ్చయించుకోగలిగితే, వాటి కోసం ఎప్పుడూ నీ మనసు ఆరాట పడకుండా ఉంచగలిగితే, వాటిల్లోకి పరుగులు పెట్టకుండా, ఎందుకంటే వాటి యందు పరుగులు పెడితే ఇది వెన్నముద్ద తయారవదని. వాటి వెంట పడ్డామనుకోండి అలా కలుషితమైపోతాం తప్ప పవిత్రమైనటువంటి వెన్నముద్ద తత్వం రాదు. కావున వాటి వెంట పడకుండా వాటిని వాటిగానే చూస్తూ తాను తానుగానే అవుతూ ఎవడైతే ఉంటాడో వాడే తను తాను సమర్పణ చేసుకోగలుగుతాడు. కావున భౌతికం వాటితో నీకే సంబంధము లేదు. అట్టిచో వాని గురించి నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? నువ్వు దుఃఖించవలసిన అవసరం ఏముంది? వారికి ఏదో అయ్యింది, వీరికి ఏదో వచ్చింది, అది ఇది అని చాలా దుఃఖపడుతూ ఉంటాము. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏది అనుభవించినా కర్మానుసారే, ఏ దేహముతో ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవించక తప్పదండి. మరి ఈ లేని దుఃఖం ఎలా అంటే, నానే బంధంతో వస్తుంది దుఃఖం అన్ని. నా అనుకున్నప్పుడే ఈ బంధం, ఈ దుఃఖం. అదే బయట నాకు సంబంధం లేని వారి గురించి నువ్వెప్పుడూ దుఃఖపడవు. కనుక దుఃఖానికి కారణము సంబంధం పెట్టుకోవడం. దేనితోటి? మనసుతో సంబంధం పెట్టుకోవడం. ఎంత బంధనం పెట్టుకుంటావో అంత దుఃఖాలు పాలవుతూ ఉంటావు. ఎంత ప్రియత్వ భావాలు పెంచుకుంటూ ఉంటావో అంత మనకి వ్యతిరేక భావాలను అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఇది గ్రహించుకుని ఎవరైనా ఒకటి, వారికి వచ్చిన దుఃఖము ఎవరైనా వారు అనుభవించవలసింది. ఎందుకంటే ఒకరికి ఆకలేసిందండి,
వారికేసిన ఆకలి నువ్వు తిని తీర్చగలవా అంటే ఎవరూ చేయలేం. ఎవరికి ఆకలేస్తే వారే తినాలి. అదే విధంగా ఎవరికి ఏ బాధొస్తే అది వారే అనుభవించాలి. దాన్ని నువ్వు తీసుకొని దేహంతో అనుభవించటానికి వీలు కాదు. ఎప్పుడో ఉంటారండి సిద్ధపురుషులు. ఎప్పుడో ఒకప్పుడు కొన్ని కారణాల వల్ల ఏదైనా స్వీకరణ చేస్తే చెయ్యొచ్చు ఎవరిదైనా. తన యొక్క శిష్యులది, భక్తులది. కానీ ఇది అన్ని వేళలా సాధ్యం కాదు. అన్ని వేళలా వారు కూడా ఈ ప్రయత్నం చెయ్యరు. ఎప్పుడో ఎక్కడో ఎవరికో జరిగింది కదా అని చెప్పి ఇది అందరికీ వర్తిస్తుంది అనుకోవద్దు. ఎవరి కర్మని వారే అనుభవించాలి. ఎవరి బాధని వారే అనుభవించాలి. ఎవరి ఆకలి వారే తీర్చుకోవాలి. మరి ఈ విధంగా ఎవరిది వారే అనుభవించవలసొచ్చినప్పుడు పక్కనున్న వాళ్ళకి ఎందుకు దుఃఖమొస్తుంది అంటే ఇది నా సంబంధం. నేనెవరిని? నేను పలానా వ్యక్తిని. ఈ దేహం, ఈ రూపము నేను అనే భావనతో ఉంటాం కనుక దానికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఏది జరిగినా ఇక్కడ బాధ కలుగుతూ ఉంటుంది. ఈ నా అనే భావాన్ని విడిచిపెట్టగలిగితే, ఈ నా అనేది పోవాలంటే ముందు నేను అనేది పోవాలి. ఈ నేను పోతే ఆ నాది పోతుంది. ఈ నేను భావన ఎప్పుడైతే విడిచిపెడతావో, ఆత్మభావంలోకెళ్తావో అన్నీ సర్దుకుంటాయి. కానీ ఈ నేనుగానే ఉన్నామనుకోండి, అందరూ నా వాళ్ళే కనుక, ఆ దుఃఖాన్ని అందరూ కాదు కొంతమంది ప్రత్యేకంగా ఒక స్వార్థపూరితమైన విధానంలో ఉంటాం కనుక, వారికి దుఃఖాలు రాకుండా చేసేద్దాం, బాధలు రాకుండా చేసేద్దాం అని మనం ఎంతో దుఃఖపడుతూ ఉన్నాం. వారికొచ్చిన బాధ నుంచి. వారికేమన్నా ఉపశమనం ఉంటుందండి? ఏమీ ఉండదు. వారికొచ్చింది మనం ఏమైనా తీసుకోగలమా? ఏమీ తీసుకోలేం. ఇది గ్రహించుకుని వారి వెంట వారికి ఉపశమనం కలగడానికి ఏవైనా ప్రయత్నాలు చేయొచ్చు. వారికి సహాయం చేయొచ్చు. కానీ దానికి దుఃఖించవలసిన పరిస్థితి కాదు. ఎందుకంటే ఎవరమైనా అంతే. దేహ బాధలు దేహంతో అనుభవించాలి. చెయ్యనివి ఎవ్వరికీ ఎప్పుడూ రావండి. ఎవ్వరమైనా ఏదో రోజు తెలుసో తెలియకో ఏ జన్మలో అయినా ఎవరినో ఒకళ్ళని ఎప్పుడో ఒకప్పుడు కష్టపెట్టో, దుఃఖపెట్టో ఉంటేనే ఈ దుఃఖాలు, కష్టాలు. మానవ జన్మకొచ్చాం కనుక ఇవన్నీ ఉంటాయండి తప్పకుండా జన్మకొచ్చాం కనుక. ఏది చేయలేదనుకోండి అసలు జన్మకే రాం. గతంలో మనం ఏవో కొన్ని మిశ్రమంగా చేసే ఉంటాం. మంచి చేసుంటాం, చెడ్డ చేసుంటాం. అందుకే మానవ జన్మకొచ్చాం. కావున ఎంతటి వారికి వస్తూ ఉంటాయి తప్పదు. కావున అవి వస్తూ ఉంటే వాటి నివారణ చేసుకోవడానికి తగిన ఉపాయాలేవైనా ఎవరికైనా అందించొచ్చు. చెప్పొచ్చు. కానీ ఇది బాధని నేరుగా తీసేసుకుని ఎంతో బాధపడి దుఃఖపడినా ఎవరి బాధల్ని మనం గ్రహించలేం. ఇది గుర్తించి మనము ఇదంతా మాయా జగత్తు. ఈ మాయా జగత్తులో ఈ విధమైనటువంటివి తప్పవు. కనుక ఇవేవి నిజం కాదు. ఎందుకంటే వారి లోపలున్న ఆత్మ కూడా నిత్యం సత్యం. ఎవరు దుఃఖపడుతున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, వారి లోపలున్న ఆత్మే సత్యం కానీ దేహం సత్యం కాదు. కానీ దేహంతో కర్మాచరణ చేసుంటాం కనుక ఈ దేహంతో మంచి చేస్తే పుణ్యం. తదనుగుణంగా వారికి సుఖం. చెడ్డ చేస్తే, హాని చేస్తే ఎవరికైనా పాపం. దాని కర్మాల ఫలంగా తప్పకుండా ఇక్కడ మనకి దుఃఖాలు. కావున దేహంతో చేస్తాం, దేహంతో అనుభవించాలి. ఆత్మకు అనుభవించవలసిన అవసరం లేదు. దేహంతో చేశాం గనక దేహంతో అనుభవిస్తాం. కానీ జీవుడుగా ఉన్నప్పుడు మాత్రం అనుభవిస్తున్నాను అనుకుంటాం. వాస్తవానికి ఆత్మకు ఏ దుఃఖమో లేదు, ఏ బాధ లేదు. దానికి నాశనమే లేదు, చావే లేదు. ఇది గుర్తించి ధైర్యవంతులై ఉండాలి. యథార్థ జ్ఞానంతో ఉండాలి. ఈ విధంగా జీవితంలో మనకి ఎదురయ్యే అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉండాలి. కావున ఓ రాఘవ, బయట కృత్రిమమైనటువంటి సంరంభము అంటే వేగిరిపాటు కలవాడవై హృదయమును మాత్రము ఏ సంరంభము కూడా లేకయుండి అట్లే బయట కట్టవై సమస్త కార్యముల్ని ఆచరిస్తూ లోపల మాత్రం అంతరంగమున అకర్తవై ఏ కార్యమును ఆచరింపక లోకములో విహరింపము. కావున ఓ రామ రాఘవ ఎలా నడుచుకోవాలో చెప్తున్నారు ఇక్కడ. ఏమని? బయట ఎలా ఉండాలి? ఏదైనా క్రియ ఆచరణ చేయవలసి వస్తే దానికి సంబంధించినటువంటి తొందరపాటు, వేగిరిపాటు, ఎలా స్పందించాలో అలాంటి స్పందన అన్నీ ఉండాలి. అంతేకాని ఏమీ లేవంటున్నారు కదా అని చెప్పేసి అలాగ మనము ఏదో ఒక జడ పదార్థంలో ఉన్నామనుకోండి, సోమరితనంతో ఉన్నామనుకోండి, అది
యథార్థంగా మన వల్ల జరగవలసిన ధర్మ కార్యానికి హాని అవుతుంది. కావున బయట ఎలా ఉండాలి? అన్నిటిలోనూ చురుకుగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. పని అంతా కూడా చాలా నిపుణంగా చేయగలిగి తెలివితేటలు కలిగి ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే పనియే దైవంగా చూడాలి. ఎప్పుడైతే పనే దైవం అనుకుంటావో, దాంట్లో ఎప్పుడు దైవ భావంతో ఉంటావు. తద్వారా కూడా ముక్తిని పొందగలుగుతావు. కావున బయట కృత్రిమమైనటువంటి సంరంభము ఉండొచ్చు. కలిగి ఉండొచ్చు. అది చాలా వేగవంతంగా చేయవలసిన క్రియ అయితే వేగవంతంగానే ఉండాలి. స్పందిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు స్పందన ఉండాలండి. స్పందన లేకపోతే వాడికి, రాయికి తేడా ఏముంది? ఏముండదు. కావున ఒక చెడ్డ జరిగింది. ఎవరికైనా ఏదైనా హానొచ్చింది. అక్కడ స్పందన ఉండాలి. నాకెందుకులే ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. వాడి దేహంతో అనుభవిస్తున్నాడు. కనుక నాకేం సంబంధం లేదని నువ్వు బెల్లం కొట్టిన రాయిలా అక్కడే ఉండిపోయారనుకోండి. నువ్వు మానవుడివే అనిపించుకో. కావున యథార్థానికి జ్ఞానం కలిగిన వారే ఎవరికైనా సహాయం చేస్తారు. అంటే నిస్వార్థంగా. సమాజంలో కూడా వారే సహాయపడగలుగుతారు. ఎవరికైనా ఏదైనా ఒక ప్రమాదం జరిగిందండి. ఈరోజు చూడండి ఎక్కడైనా ఒక ప్రమాదం వచ్చిందనుకోండి. ఏదైనా అనుకోనటువంటి సంఘటనలో ఎవరైనా గాయపడ్డారు, లేకపోతే రకరకాల పరిస్థితుల్లో చూస్తున్నాం ఇవాళ యాక్సిడెంట్లు ఇలాంటివి. కానీ వాళ్ళ మానవుడుగా పుట్టిన మనం ఏం చేస్తున్నాం? చాలా మంది చేసే ఇక్కడ తప్పిదం ఏమిటి? దాన్ని చిత్రీకరించి 10 మందికి తెలిసేటట్టుగా అందరికి పెడుతున్నారు. కానీ ఆ సమయంలో వారికి ఏం అవసరం? వీళ్ళు తీసే ఫోటోలు అవసరమా? వీళ్ళు తీసే వీడియోలు అవసరమా? ఆ సమయంలో వారికి ఇన్ని మంచినీళ్ళో, ఇన్ని నీవు చేయగలిగిన సహాయం ఏమైతే ఉందో, అది అందించగలిగితే, అది నీ యొక్క మానవ జన్మకు అర్థం ఇస్తుంది. కానీ దాన్ని మర్చిపోతున్నాడు. కావున జ్ఞాని ఎప్పుడు కూడా ఏ నిమిషములో ఎటువంటి స్పందన కలిగి ఉండాలో, అటువంటి స్పందనతో ఉంటాడు. ఎవ్వరొక్క బాధలు నీకు సంబంధం లేనివి అన్నారు కదా అనుకుని బయటికి స్పందన చేయకుండా ఉండడు. లోపల మాత్రము అంతరములో మాత్రం చాలా నెమ్మదిగా ఉంటాడు. లోపల మాత్రం ఏ యొక్క సంరంభము ఉండదు. అంటే ఉద్వేగం ఉండదు. చేయవలసింది చేసుకుంటూ వెళ్తాడు. హృదయమున మాత్రం ఏ సంరంభము లేకయుండి ఇదంతా ప్రకృతి సహజంగా జరిగేవే అన్నట్టుగా లోపల చాలా శాంతంగా ఉంటాడు. బయటికి చాలా వేగవంతంగా ఉంటాడు. ఇది జీవన్ముక్తుల లక్షణం అండి. జ్ఞానవంతుడి లక్షణం. బయటికి చక్కటి కర్తవ్య నిపుణుడై ఉంటాడు. లోపల దేనిని అంటకుండా చాలా ప్రశాంతంగా ఉంటాడు. అలాగే బయట కర్తగా ఉంటాడు. ఏ పనైనా సరే చురుకుగా చేస్తాడు. కర్తగా చేస్తున్నందుకు పూర్తి న్యాయం చేస్తాడు. పూర్తి బాధ్యత వహిస్తాడు. తాను చేపట్టినటువంటి క్రియకి బాధ్యతతో ఉంటాడు. సమర్థవంతంగా ఉంటాడు. ఇది జ్ఞాని లక్షణం. బయటికి వాడు కర్తగా ఉంటాడు. లోపల మాత్రము అంతరంగములో అకర్తగా ఉంటాడు. ఇది చాలా సూక్ష్మతతో మనం అర్థం చేసుకోవాలి. ఇది తెలుసుకోవాలి. ఇలా తెలిసి నటన చెయ్యాలి. ఈ నటించటం ఎవడికి బాగా తెలుస్తుందో వాడే ఉత్తమమైనటువంటి తరగతిని అందుకోగలుగుతాడు. ఏ సందర్భంలో ఆ సందర్భానికి తగినట్టుగా వర్తించగలిగేదే నటన. సహజ నటులు అంటారు. చూడండి మనకున్న నటుల్లో ఎక్కువ పేరు పొందిన వారు ఎవరంటే సహజంగా నటించగలిగిన వారే. కానీ ఎక్కడో రంగస్థలం మీద నటించడం కాదండి. ఈ జీవిత నాటక రంగం మీద కూడా ఎవడైతే ఇలా సహజంగా నటించగలుగుతాడో అంటే నటిస్తున్నానని తెలుసు వాడికి. ఇప్పుడు ఈ మాట చెప్పాలి గనుక చెబుతాడు. వాడిని వాదార్చాలి గనుక వాదారుస్తాడు. లోపల మాత్రం వాడికి లోపల ప్రశాంతత ఉంటది. ఇది నిజం కాదని తెలుసు. అయినా పలుకుతాడు. ఎందుకంటే నాటకం వేసేవాడికి లోపల తానెవరో తెలుసు. బయటికి ఏ యొక్క విధానంలో, ఏ సన్నివేశంలో ఏం మాట్లాడాలో అది మాట్లాడతాడు. ఎంత ఉద్వేగంగా ఉండాలో అంత ఉద్వేగాన్ని ప్రదర్శిస్తాడు. లోపల మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. ఇది నిజం కాదు. వాడికి తెలుసు ఇది నాటకం. కనుక తెలుసు గనక లోపల చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇదే తీరుని యథార్థంగా మన జీవన నాటకములో ఆడాలి. ఎవడు ఆడగలడిలా అంటే జ్ఞాని ఆడగలుగుతాడు. వాస్తవంగా ప్రతిదానికి స్పందనతో ఉంటాడు. కానీ లోపల నిశ్చింతగా ఉంటాడు.
ఇది గుర్తించాలండి. వాడు బయటికి అన్ని కర్తగా ఉంటాడు. సమర్థవంతంగా క్రియాచరణ చేస్తుంటాడు. కానీ దేనికి కూడా అతను బాధ్యతగా ఉంటాడు. కానీ బంధనాల పాలు కాడు. ఎందుకు కాడు? బాధ్యతగా ఉంటాడు గాని ఫలితాన్ని ఆశించడు. ఫలము కోరడు. ఏదొచ్చినా దానికి ఎంతవరకు రావాలో అంతవరకు వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసిన ప్రయత్నం ఎప్పుడు వృధా కాదండి. ఇది గుర్తించాలి ఎవ్వరమైనా. ఎవ్వరమైనా సరే ప్రయత్నమే మనతో ఉంచుకోవాలి. అది మన యొక్క బాధ్యత. ఫలమా ఏమి రావాలో అది నిర్ణయమై ఉంటుంది. కానీ ఒక సూత్ర ప్రకారం ఆలోచిస్తే చేసిన ప్రయత్నం ఎన్నటికీ వృధా కాదు. ఎవడు ఏ భావనతో ఎంత నిస్వార్థంగా ఎట్టి ప్రయత్నం చేస్తాడో తప్పకుండా అది అటు తిరిగి ఇటు తిరిగి అదే ఫలం అందుకుంటాడు. కానీ వాడు ఏ ఫలాన్ని కోరి చేయడు. కావున ఈ విధంగా జీవన్ముక్తుడు ఫలాన్ని ఆశించకుండానే కర్తవ్య కర్మలు నిష్ఠుడై ఉంటాడు. చక్కగా జీవితాన్ని అనేట నాటకరంగం మీద చక్కటి పాత్రను పోషిస్తూ ఉంటాడు. అంటే ఆ పాత్రను పేరు పెట్టడానికి ఎవ్వరూ సరిపోరు వారు. ఏ కోణములోంచైనా ఆ పాత్రలో దోషాలున్నాయి అనడానికి సరిపోని విధంగా నటిస్తూ ఉంటారు. ఎవ్వరు వీడి వల్ల మేము నష్టపోయాము, వీరు ఈ విధంగా ఉండడం వల్ల మాకు అన్యాయం జరిగింది అని అనిపించుకోని తీరులో వర్తిస్తూ ఉంటారు. వాడేనండి వాడు ఈ జీవితంలో 100కి 100 మార్కులు సాధించగలుగుతాడు. ఇదే ధర్మనిష్ట. కావున భగవంతుని కొరకు నువ్వు చేసే అన్ని ప్రయత్నాలు కూడా ఈ భౌతికములో, వ్యవహారికములో, నిత్య కర్మానుష్ఠానములో నువ్వు ఎప్పుడైతే 100% ఉత్తీర్ణుడు అవుతావో అప్పుడే ఆధ్యాత్మికంగా కూడా నువ్వు ఉన్నతుడు అవుతావు. కానీ నీ యొక్క దృష్టి ఎప్పుడు, నీ చూపు ఎప్పుడు ఎటుండాలి? అటే ఉండాలి. దాని కొరకు ఇదంతా చెయ్యాలి. దాని కొరకు ఇదంతా చక్కబెట్టాలి. నిన్నెవరు ప్రశ్నించేవారు లేని విధంగానే నువ్వు దీన్నిగా ఆచరించుకుంటూ నీ స్థితిలో నువ్వుంటే నిన్నెవ్వరూ అడ్డు పెట్టేది కాదు, ప్రశ్నించటం కాదు, ఏమీ జరగదు. ఇది జీవన్ముక్తుల యొక్క లక్షణం అండి. 10 మందితో ఉంటారు. ఎందుకంటే వీరు సన్యాసులు కాదు, యోగులు కాదు, ఎక్కడికి పోరు, అందరి మధ్య ఉంటారు, అన్నిటిలో ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే వీరే సన్యాసులండి. బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. చూడ్డానికి సామాన్యుల వలె ఉంటారు. కానీ వ్యవహారికంగా తీసుకుంటే ఎంతో నిపుణత్వంగా ఉంటారు. సహజ స్థితిలో ఉంటారు. తమను తాము కాపాడుకుంటూ ఉంటారు. తమలో ఉన్న ఆత్మస్థితిని ఎప్పుడు మేల్కొల్పుకుంటూ ఉంటారు. అందుకే వారు ఇంత శక్తివంతంగా పనిచేయగలుగుతారు. ఇది గుర్తించాలి. కావున శ్రీరాముడు కూడా ఇలా ఉండయ్యా రామా అని చెప్పాడు. ఇలా నటించు. దీన్ని బట్టి రాముడు ఏం చేశాడో ఇప్పుడు మనకు అర్థమైంది. ఎందుకు? ఆయన ప్రతి దాంట్లోనూ కూడా ధర్మాన్ని పాటిస్తూ చూడండి, రావణాసురుడు సీతాదేవిని అపహరించాడనుకోండి. సరే ఇదంతా మామూలే కదా! ఎప్పుడు ఏమొస్తుందో కావున అలా జరగనివ్వడమే అన్నట్టుగా ఊరుకున్నాడాయన? ఊరుకోలేదు. సహజంగా ఒక భార్యని ఎవరైనా అపహరిస్తే భర్త ఏం చేయాలి? ఏం చేసి న్యాయం చేయాలి? అని దాన్ని పూర్తిగా పాటించాడు. దానికి ఎంత పరాక్రమం వహించాలి, దానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. చివరికి సాధించాడు. కానీ ఆ సాధించినటువంటి ఫలము చేతికొచ్చినప్పుడు కేవలం వ్యామోహంతో చేసింది కాదు ఇది అని నిరూపణ చేయటానికే ఆమెని అగ్ని పరీక్షకు పెట్టారు. నిజానికి ఆమె ఎవరో ఈయనకి తెలియక కాదు. ఇది ఒక రకమైన కథాంశం. కానీ అక్కడ సీతే మనస్సు అది అగ్నితో దహనమైతేనే భగవంతుడిని రాముడిని చేరుతుందనేది అది ఆంతరికమైనటువంటి విధానం. అదే విధంగా ఎక్కడ చూసినప్పటికీ కూడా రామాయణములో మనకి ఆయన అనేక పాత్రలు పోషించాడు. ఒక అన్నగా, కొడుకుగా, భర్తగా, తండ్రిగా. కానీ ప్రతి చోట ఒక మానవుడు వలె మానవుడైన వాడు ఎలా ఉండాలో అలానే ఉన్నాడు. భార్యను దూరం చేసుకున్నాడు ప్రజల కోసం. కానీ ఆయన ఎక్కడ సుఖపడలేదు.
జ్ఞానం కలిగిన వాడు కదా, ఎక్కడున్నా ఒకటే, ఉన్నది ఒకటే ఆత్మ అన్నట్టుగా ఉండి హాయిగా ఉండొచ్చు కదా. కానీ నరుడుగానే ఉన్నాడు. ఒక నరుడు తన భార్యని దూరంగా పంపించేస్తే తనకి తనకి తెలుసు. అయినప్పటికి కూడా పరిస్థితి అలా వస్తే ఎంత విలపించాలో అంత విలపించి చూపించాడు. లేకపోతే ధర్మం నశించిపోతుందండి. ఎందుకంటే మాయ అయినప్పటికీ కూడా, ఈ జగత్తంతా కూడా భ్రాంతి అయినప్పటికి కూడా, ఇక్కడ కూడా మనకి కొన్ని ధర్మాలు, కట్టుబాట్లు ఉన్నాయండి. ఇందులో వాటిని పాటిస్తేనే మనము పరములో దాన్ని అందుకోగలుగుతాం. ఇలా మనకి అనేక చోట్ల రాముడు నటించాడని దీన్ని బట్టి మనకి గమనించాలి, అర్థం చేసుకోవాలి. కావున జీవన్ముక్తుడికి ఇలా ఉండు శ్రీరామ అని చెబుతూ, ఓ రాఘవ, అహంకారమును వదిలి ధైర్యబుద్ధి కలిగి ఆకాశమువలె నిర్మలముగా నిర్లేపముగా సర్వవ్యాపకముగా శోభిస్తూ ఏ విధమైన కళంకమును గ్రహింపక ప్రపంచమున విహరిస్తూ ఉండు. ఇంకెలా ఉండమన్నాడు ఆయన్ని అంటే, ఈ విధంగానే నీవు ఎప్పుడూ కూడా ప్రపంచములో దేని పట్ల కూడా పూర్తిగా దాంట్లో మునిగిపోకుండా నిన్ను గుర్తు పెట్టుకుంటూ నిన్ను నువ్వు నిలుపుకో రామా అని చెబుతూ ఇంకేమని చెప్తున్నారు, ఈ బంధము, ఈ సంబంధము ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవే. కావున ఓ రాఘవ, మిథ్య ఒకటి బట్టి బంధువు అనేవాడు అసలు జన్మింపకేయుండా ఇక తద్బంధు జనితమగు సుఖ దుఃఖ భ్రమలచే నీకేమి సంబంధము కలదు కనుక వాని గురించి నువ్వు అతిగా దుఃఖించవలదు. కానీ దుఃఖించినట్టుగా వ్యవహారములో కనిపించాలి అంతే. కావున ఏ బంధుత్వంలో కూడా శాశ్వతత్వం లేదు, యథార్థం కాదు. కావున అంతరములో నువ్వు దక్కించవలసిన అవసరము లేదు. వర్తమాన కాలమున సమీపస్తులకు బంధువుల్ని ప్రాణతుల్యులుగా ఎంచి వారి కొరకై దుఃఖించినచో గడిచిన అనేక జన్మలందరి బంధువుల కొరకు ఏల దుఃఖించుట లేదు. కావున అట్టి వారి కొరకు పరితాపము నొందుట యుక్తము కానేరదు. అలాగే ప్రతి ఒక్కళ్ళము కూడా తెలుసుకోవాల్సింది, వర్తమాన కాలములో ఇప్పుడు మనతో ఉన్నవారే మన బంధువులు అనుకుంటున్నాం. కానీ మరి గత జన్మ నుంచి కూడా అనేక జన్మల నుంచి కూడా మనం వస్తున్నాం కదా. అన్ని జన్మల్లో కూడా మనకి ఇటువంటి బంధుత్వాలు ఎందరో ఉండే ఉంటారు. ఎన్నో ఉండే ఉంటాయి. అందుకే చెబుతారు, మన ఇంటి గోడ మీద వాలిన కాకి కూడా ఏదో ఒక రోజున మనకి బంధువేనట. మనకి ఏదో ఒక వరుసలో బంధువే అవుతుంది. ఏ సంబంధము లేకుండా ఎవరిని చేరరట. కానీ మనకి ఇవేమి స్ఫురణలో ఉండవండి. జన్మ నుంచి జన్మకు మారేటప్పుడు ఒక వరమో శాపమో తెలియదు, కానీ విధానం ఏమిటి అంటే పూర్తి విస్మరణ జరుగుతుందట జీవుడు. ఎందుకంటే ఒక నిన్నటి వస్త్రాలను విడిచి ఈ రోజు ఇంకొక నూతన వస్త్రాన్ని ధరిస్తాం, కానీ ధరించిన వాడు మారడు. కానీ నిన్నటి రోజున జరిగినటువంటి నిన్నటి విషయాల్ని మర్చిపోడండి, గుర్తుపెట్టుకుంటాడు, స్ఫురణలో ఉంటాయి. ఈ రోజు ఇంకొక వస్త్రాన్ని ధరించిన ఆ విషయాలు స్ఫురణలో వెళతాడు ఈ జన్మలో అయితే. కానీ ఇక్కడ దేహం అనేటువంటి ఒక వస్త్రాన్ని మార్చుకునేటప్పుడు జీవుడికి వచ్చే అవస్థ ఏమిటంటే విస్మరణ. అంటే ఆ జన్మలో మనం ఏమేమి పొందామో, ఎవరెవరు మనకి ఏమవుతారు, ఏమేమి మనకు ఉన్నాయనుకున్నామో, బంధువులెవరో, ఇవన్నీ కూడా మళ్ళీ జన్మకు వచ్చే వరకు మాత్రమే గుర్తుంటాయి. దేహాన్ని వదిలిన తర్వాత కూడా వాడు జన్మకు రానంత వరకు వీటితో సంబంధం ఉంటుంది. అందుకే పితృకార్యాలు చెయ్యాలి అని నిబంధన పెట్టారు. ఎందుకంటే అట్టి జీవులు మళ్ళీ ఎప్పటి వరకు జన్మకెళతాయో మనకి తెలియదు. చాలా స్వల్ప కాలములో జన్మకు వెళ్ళే జీవులు ఉండొచ్చు. జన్మకు సరైనటువంటి విధానం లేక ఎంతో కాలం వేచి ఉండవలసిన జీవులు ఉంటాయి. కావున చాలా కాలం వారి వంశం వారు ఉన్న వరకు కొంతవరకు పితృకార్యాలు చెయ్యాలి అని పెట్టారు. తర్పణాలు ఇవ్వాలి అని నిర్దేశం చేయటానికి కారణం అది. కానీ ఆ జీవుడు మళ్ళీ జన్మకు వెళ్ళినప్పుడు ఎలా వెళతాడు, ఎప్పుడైతే తల్లి గర్భమునందు ప్రవేశిస్తాడో గత స్ఫురణలు కోల్పోతాడు. నెమ్మదిగా అవి తొలగిపోతాయి. నూతనం వైపు వస్తాడు. ఇప్పుడు కొత్త జన్మకు వస్తాడు. మళ్ళీ కొత్త ఆలోచనలు, కొత్త బంధుత్వాలు, కొత్త వ్యక్తులు, ఇదంతా ఇది స్ఫురణలో ఉంటుంది తప్ప అనేక జన్మల నుంచి మనతో ఉన్నవారెవరు ఏమిటి మన ముందు ఉన్నా గుర్తుపట్టలేం, గుర్తు రాదు.
ఇది ఒక విధంగా మనకి వరం అనొచ్చు. ఎందుకంటే ఇది లేకపోతే నిజంగా భూమి మీద ఎవ్వరు కూడా అసలు కాలు తీసి కాలు వర్తించలేమండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజున మనకి ఎక్కడో ఒకడు తారసపడిన వాళ్ళే కనిపిస్తూ ఉండొచ్చు. ప్రతి ప్రాణి మన ఇంటిలో తిరిగే పిల్లి, కుక్క, నల్లి అన్నీ కూడా ఏదో ఒక రోజున మనకు దగ్గర బంధువులవ్వచ్చు, లేతే ఇంకొకటవ్వచ్చు. వారి పట్ల మనం ఉన్న విధానం, మన పట్ల వారు ఉన్న విధానం ఇవన్నీ గుర్తుంటే మనం ఎంత గందరగోళ పడిపోతామండి. ఎంత గజిబిజి అయిపోతుంది. జీవితం అంతా అస్తవ్యస్తమైపోతుంది. కావున భగవంతుడు ఏది చేసినా జీవుని యొక్క ఉన్నతి కొరకే చేస్తాడు. కావున దీన్ని విస్మరణ పెట్టాడు. కనుక మర్చిపోతూ ఉంటాం. మర్చిపోవాలి. మరిపే ఒక వరం. అయితే గతములో నేర్చుకున్నటువంటి సాధనా క్రమాలు కానీ, ఈ మనసు యొక్క పరివర్తన విధానం కానీ, అది మాత్రం మేల్కుంటూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎవరో ఒకళ్ళ చేత తట్టబడుతూనో, మేలుకొల్పబడుతూనో, కొంతవరకు అది మంచి స్థితిలోకి వెళ్ళిందయితే, ఇప్పుడు మళ్ళీ అంతవరకు అందించబడుతుంది. ఆ యొక్క సౌకర్యాన్ని కూడా మనకిచ్చారిక్కడ. ఏదో రకంగా నిన్ను ఉత్తీర్ణులు చేసేటువంటి ప్రయత్నం ఇదంతా. జీవుడు పట్ల దేవుడికుండే కరుణ. ఇలా నిర్దేశం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం అనుకుంటాము, మనతోటి మన చుట్టూ ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి ఈ బంధువులే మన బంధువులు అనుకుంటాం. అనుకుని వారి కోసమే జీవితం అన్నట్టుగా నిరంతరము ప్రాకులాడిపోతూ ఉంటాం. కానీ ఏదో ఒక రోజున మనము ఎవ్వరెవ్వరికి సంబంధం లేకుండా అయిపోవడం ఖాయమండి. ఇది మనం అంగీకరించినా, అంగీకరించకపోయినా జరిగే నగ్న సత్యం. ఎందుకంటే ఇలానే గతములో ఎందరెందరినో వదిలి వచ్చాం. కావున ఇప్పుడు మనం గుర్తించాలి. ఇది ఏది కూడా యథార్థము కాదు, సత్యము కాదు. అయినా వారితో ఉంటాం. ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఎంతవరకు కలిసి ఉండమన్నాడో అంతవరకు. అక్కడ కూడా ఎంత న్యాయవంతంగా, ధర్మబద్ధంగా జీవించగలమో అంతవరకే. కానీ అతిగా దేని పట్ల పెట్టుకుంటే, అదే లోకం అనుకుంటూ నిన్ను నీవు ఉద్ధరించుకోకపోతే, నీ వాస్తవమైన ఆత్మతత్వాన్ని మేలుకొలుపుకోకపోతే, దానివల్ల ఎంతో వినాశనాన్ని పొందుతావు. కావున ఈ మాయాజాలంలో పడకు. ఎంతవరకు నిన్ను కలిసి జీవించమంటే అంతవరకు జీవిస్తావు అంతే. అంతే తప్ప దాని నుంచి మన వినాశనాన్ని తెచ్చుకోకూడదు. దుఃఖాన్ని కొని తెచ్చుకోకూడదు. ఈ విధానాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎవరి వల్ల మనకు దుఃఖం కూడా రాదండి. ఎప్పుడు బంధాన్ని అతిగా పెంచుకోవడం వల్లే దుఃఖాలొస్తాయి. నా నా అనే స్వార్థం పెరిగిపోవడం వల్లే దుఃఖాలొస్తాయి. ఎప్పుడైతే నువ్వు వారిని విడిచిపెడుతూ ఉంటావో, వారి పట్ల మనకుండే భావాలు తొలగుతాయి. ఎక్కడైతే నువ్వు బంధాలను పెంచుకుంటావో, అక్కడ తప్పకుండా నీకు వారి పట్ల ఆధిపత్యం వస్తుంది. ఎందుకంటే అధికారం ఏదో రకంగా వారి పట్ల అధికారం చెలాయించాలనుకుంటాం. దానికి ఎక్కడైనా ప్రతికూలత వస్తే అది దుఃఖమవుతుంది. కావున ఇవన్నీ మనం తెచ్చుకున్నవి. మన మనసుని ఎంత తేలిగ్గా, ఎంత అంటే చాలా సున్నితంగా విడుదల చేసుకుంటూ ఉంటామో, అంతంత దుఃఖాల నుంచి విడిపడుతూ ఉంటాం. కనుక ఈ సంబంధ బాంధవ్యాలను కూడా తటస్థంగా తీసుకుంటూ, చక్కగా నటన చేస్తూ, ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా వర్తించాలో అలా వర్తింప చేస్తూ, లోపల మాత్రం సత్యాన్ని గ్రహించుకుంటూ, తెలుస్తూ, యథార్థంగా నేనుగా ఉండే స్థితిని అందుకోవాలి. కావున నీవును, నీ బంధువులు పూర్వము వేరుగా ఉండని. ఇప్పుడును వేరుగా ఉన్నారు. మున్ముందును అట్లే ఉండగలరు. అట్టి వాళ్ళను సత్యమని నమ్మి నీవేల శోకించుచుంటివి. ఎందుకంటే ఇక్కడ మనకు నా అనే బంధువులు ఏవైతే అనుకుంటున్నామో, వాళ్ళు ఎప్పటికీ కూడా ఆత్మరీత్యా అందరూ ఆత్మస్వరూపులే. కానీ వ్యవహారరీత్యా, దేహరీత్యా ఈ సంబంధాలు ఎప్పుడూ మళ్ళీ గత జన్మలో ఎవరో ఉన్నారు. ఇప్పుడు ఎవరో వచ్చారు. మరు జన్మలో వీరే మనకి మళ్ళీ బంధువులవుతారని లేదు. ఏవేవో కారణాల వల్ల వేరు వేరు బంధనాల్లో ఇరుక్కుపోతూ ఉంటాం. వేరు వేరు వారితోటి సహజీవనం చేయని పరిస్థితి వస్తుంది. ఎవరికైతే అధికంగా రుణపడతామో వాళ్ళే మరు జన్మలో మనకి కుమారులై పిల్లలై పుడతారు. సంతానం. అందుకే చూడండి ఈ జన్మలో నీకున్నదంతా ఏమాత్రము ఆలోచన లేకుండా, ఎందుకంటే ఎవ్వరికి ఇంత దానం చేయాలని ఎంతో యోచించేవాడు కూడా తనకున్న ప్రతీదీ కూడా తన పిల్లలకి, తన సంతానానికి దోచిపెడుతూ ఉంటారు.
ఎందుకండి అంటే ఏదో ఒక జన్మలో వారికి ఎంతో రుణపడిపోయి ఉంటాం. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఇప్పుడు మనకి వాళ్ళు పిల్లలై పుడతారట. ఈ విధంగా దోచిపెడుతూ ఉంటాం. కానీ ఇంతకీ ఎంతిస్తే మాత్రం నువ్వుంటావు చెప్పండి? ఈ బంధం ఇలా ఉంటుంది. ఏదీ ఉండదు. ఎవ్వరు కూడా మాకు ఇంతగా ఇచ్చారు మా తల్లిదండ్రులనే పిల్లలు చాలా బహు అరుదుగా ఉంటారండి. మాకన్నీ ఇచ్చారు అని చెప్పుకోవడానికి ఎంతో ఆనందపడేటువంటి సంతానం ఈ లోకంలో చెప్పాలంటే చాలా తక్కువగా ఉంటుంది. ఏమిచ్చారనే ప్రశ్నే ఎక్కువొస్తుంది. ఇంకా రుణం తీరదండి. ఎంత పెట్టినా ఇంక రుణం మిగిలే ఉంటుంది. అసంతృప్తి. ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం. ఇది మన కంటి ముందు జరుగుతూ ఉంటాయి. ఈ జగన్నాటక దృశ్యాలన్నీ కూడా. వీటిని అంతర్లీనంగా గుర్తించి గ్రహించుకోవాలి. సాధకుడు ఎప్పుడూ మేలుకొనుండాలి. తాను మాత్రం ఎప్పుడూ దీనికంటే ఒక మెట్టు పైనుండి వీటన్నిటిని తిలకించి నవ్వుకోవాలి. ఇవి ఇంతే కదా! ఈ బంధాలు ఇంతే కదా! మన చుట్టూ అల్లుకున్నవే కదా ఇవన్నీ కూడా అనేది గ్రహించుకుని ఎంతెంత నిన్ను నువ్వు విడుదల చేసుకోగలవో అంతంత విడుదల చేసుకుంటూ నీకున్న దానిలో ఎవరెవరికి ఎంత భాగాన్ని ధర్మబద్ధంగా అందించాలో అది నువ్వు ఎప్పుడైతే ఇచ్చేసావో నీ వైపు ఎవరు చూడరు. చూడరు అంటే ఏంటి? అలా ఇవ్వడమే ధర్మం. ఎందుకంటే చూడండి ఒక గ్రద్ద ఉంది. ఈ గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ ఉంది. దానికి భూమి మీద ఒక మాంసఖండము కనిపించిందని. అది రయ్యనొచ్చి కిందకి దిగి అది నోట కరుచుకొని పైకి ఎగిరింది. అది ఏమీ నోట కరుచుకోనప్పుడు దానికి ఏ ఒక్క హాని లేదు. హాయిగా ఆకాశంలో తిరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ మాంసం ముక్కను అది తీసుకొని పైకి ఎగిరిందో దాని చుట్టూ ఒక 50, 60 గద్దలొచ్చేసినాయి. దాన్ని పొడి చేస్తున్నాయి. అది చాలా దుఃఖపడిపోతుంది. పడిపోతూ ఉంటే ఏమిటి అంటే ఆలోచన చేసుకుంది. ఇంతకుముందు ఇవేమీ నన్ను బాధించలేదే. ఇప్పుడే ఎందుకు బాధిస్తున్నాయి? ఏమిటి నేను చేసిన పొరపాటు? ఏమిటి ఇంతకు ముందుకి ఇప్పటికి వ్యత్యాసం అంటే అప్పుడు గ్రహించుకుంది. ఇది నేను నోట కరుచుకొని ఉన్నాను. అందుకని పొడి చేస్తున్నాయని. వెంటనే తెలివిగా ఏం చేస్తుంది? ఆ నోట్లో ఉన్నది కిందకు వదిలేస్తుంది. అన్నీ పారిపోయినాయి. అన్నీ కూడా దాన్ని విడిచిపెట్టి ఎక్కడ పడిపోయిందని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. హమ్మయ్య! అనుకుంది ఆ గ్రంథి. అంటే ఇలానే మనం ఏదైనా సరే, ఎవరమైనా సరే అధికారం కావచ్చు, సంపద కావచ్చు, ఇంకొకటి కావచ్చు. దాన్ని మనం ఎంతవరకు అనుభవించేటువంటి విధానం ఉందో అంతవరకి తాత్కాలికమే అది కూడా. కొంతవరకు ఇప్పుడు మన పీరియడ్ వచ్చింది. మనం దాన్ని అనుభవిస్తున్నాం. దాన్ని మన చేతుల్లో ఉంది. కానీ దాన్ని పంచటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎవరెవరికి ఎంతెంత భాగమో అంతంత భాగాన్ని దాన్ని అందిచ్చేస్తూ ఉండాలి. ఎవరికి ఏది ప్రాప్తింప చేయాలో అది వారికి ప్రాప్తింప చేసుకుంటూ విడిచిపెడుతూ ఉండాలి మనఃపూర్వకంగా. అలాగే సంపద అంటే కేవలము ధనం ఒక్కటే కాదు. బాధ్యతలు కావచ్చు. అదే విధముగా అర్హతలు కావచ్చు. అర్హతలంటే అధికారం కావచ్చు. ఈ అధికారాన్ని కూడా పంచుతూ ఉండాలి. ఒక కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు అంటే వాడినెప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వారిని దూషించి తిట్టుకుంటూ బయట ఏదో చెప్పుకుంటూ ఉన్నారంటే అర్థం ఏంటి? వారు తమ పంచవలసిన వాటిని సరిగ్గా పంచలేకపోతున్నారని. కానీ ఎవరైతే ఇది గుర్తించి విడిచిపెడుతూ ఉంటారో, వదిలేస్తూ ఉంటారో, అధికారాన్ని వదిలేస్తారు, సంపదని అలా ఎవరెవరు ఏది అనుభవించాలో వారికి వారు ప్రాప్తింప చేస్తూ ఉంటే ఎవ్వరూ వారిని దూషించేవారు ఉండరండి. వీరు హాయిగా ఏదుంటే దాంతో బ్రతకగలిగే స్థితిలో ఉంటారు. ఇది గమనించుకోవాలి. జీవితంలో మనం కూడా ఎవ్వరమైనా ఎప్పుడూ పంచటానికి సిద్ధంగా ఉండాలి. అది పంచలేకపోతేనే పలువురికి మనము వ్యతిరేక స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎందుకు ఇలా మనల్ని మనం దూషింప చేసుకొని ఎన్నో అనర్థదాయకమైన విధానాల్లో పడాలి? వీటిల్లో పడిపోతే అసలు నన్ను నేను తెలుసుకునేదెప్పుడు? పరమాత్మ కొరకు అన్వేషణ ఎప్పుడు చేస్తాను? కావున ఎవరికి వాళ్ళని గమనించుకుని ఒక దశ వచ్చేటప్పటికి వీటన్నిటి నుంచి తొలగటం అనేది మనకు మనంగా ఏర్పాటు చేసుకోవాలి. వారు తొలగమనే వరకు మనం పట్టుకొని ఉండడం కాదు. మనమే వారికి అప్పజెప్పి మనకు మనం తొలగే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకి నిజ జీవితం సత్యవంతమైనటువంటి స్థితి ఏర్పడుతుందండి. ఇది గమనించాలి. గుర్తించుకోవాలి మనం ఎవరికి వాళ్ళని. కావున ఈ విధంగా పూర్వం ఉండిన బంధువాదులు ఇప్పుడు నీ దగ్గర లేరు. వాళ్ళెవరో తెలీదు. మున్ముందు ఉండబోరు కావున క్షీణ సంసారయుతుడవైన నీవు బాంధవాదులకి దుఃఖించవలసిన అవసరము లేదు. కావున
మాయామయమైనటువంటి ఈ జగద్విషయమున శోకమును పొందుట అనేది యుక్తము కాదు. కావున సహజ సంతోష వృత్తిని అవలంబించి ప్రాప్తించిన కార్యమును చేస్తూ ముక్తుడవయుండు. కావున నీకు ఏది ప్రాప్తిస్తే అది చెయ్యి. సహజానందంతో ఉండు. సహజ సంతోషంతో ఉండు. ఓ రామచంద్ర, నీవు దుఃఖముననేది పొందవద్దు. కావున సుఖమును కూడా పొందవద్దు. పొందకము అన్నారు. అంటే దేన్ని తీసుకోవద్దు అని అర్థం. సర్వత్రా సమత్వమునే పొందము. ఏలయన్నా శ్రేష్టముకు ఆత్మయే సర్వత్రా వ్యాపించి ఉన్నది. కావున ఈ జగత్తులోంచి నువ్వు దుఃఖాన్ని తీసుకోవద్దు. అలా అని సంతోషాన్ని కూడా తీసుకో. అతి అతి సంతోషం ఏదొచ్చినా ఎలా వచ్చినా సమంగా ఉండే స్థితిని ఏర్పరచుకో. ఇదే మనం అలవర్చుకోవాల్సింది. ఇవాళ దుఃఖం వచ్చిందని కృంగిపోయి రేపొద్దున సుఖం వచ్చింది కానీ పొంగిపోవడం అనేది యుక్తము కాదు. ఏది వచ్చినా సహజంగా వాటిని వాటిగా అనిపిస్తూ తాను తానుగా ఉండే స్థితిని ఏర్పరచుకోవాలని చెప్పి వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారికి హెచ్చరిక చేస్తున్నారు. ఇదే తత్వబోధన ఇంకొంత చెప్పబోతారు. అది మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మ